నా వీడియోస్ 30 మంది చూసినా 15 మంది చూసినా 5 మంది చూసినా కూడా అది ఉపయోగంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తాను తప్ప సో అది వైరల్ అయిపోవాలి లేదా నేను తొందరగా వీడియోస్ రీచ్ అయిపోవాలని కాదు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ మీ వినయ్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ద ఛానల్, ఎస్ ప్లీజ్, యూ ఆర్ వెల్కమ్ టు వినయ్ ఫిట్ ఫ్యూజన్. సో నా గురించి క్లియర్గా చెప్పాలి అంటే ఎస్, నా పాత వీడియోలు చూస్తుంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో నా గురించి, ఈ ఛానల్ గురించి ఒక చిన్న లైన్లో చెప్పాలి అంటే సో ఇది ప్రతి వీడియోలో చెప్పేదే, బట్ వెళ్ళినంత వరకు అందరికీ రీచ్ అవ్వాలి అని చెప్పి ప్రతిరోజు చెప్తూ ఉంటానన్నమాట. సో ఇప్పటిదాకా దాదాపుగా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ 45 వీడియోస్ తీసాం. ఓవరాల్ షార్ట్ వీడియోస్ మొత్తం కలిపి లాంగ్ వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్ 240+ వీడియోస్ అయితే తీసాం. సో మన ఛానల్ రీచ్ చెప్పాలి అంటే అంతంత మాత్రమే ఉంది. బట్ ఐ డోంట్ నో వై. నేను జెన్యూన్గా నా వీలైనంత వరకు ఒక బిగినర్కి ఎలా యూస్ఫుల్ ఉండాలో అని చెప్పి ప్రతిరోజు రీసెర్చ్ చేసి నా వీలైనంత వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో నా ప్రయత్నం అంతా ఒకటే, వీలైనంత వరకు ప్రతి ఒక్క బిగినర్కి కావచ్చు, ప్రతి ఒక్క ఇంటర్మీడియట్కి కావచ్చు, రెసిస్టెన్స్ బండ్తో ఫిట్గా ఎలా ఉండాలి, జిమ్కి వెళ్ళకుండా కూడా ఎలా ఫిట్గా ఉండాలని చెప్పి ప్రతిరోజు నా వీలైనంత వరకు వారంలో 4 రోజుల నుంచి 5 రోజుల వరకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. సో అది ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలియదు, బట్ నా ప్రయత్నం ఒకటే అనమాట. అది రీచ్ అవుతుందో లేదో నా పక్కన పెడితే నేను ప్రతిరోజు మీ దగ్గరికి వస్తూనే ఉంటాను. నా వీడియోస్ 30 మంది చూసినా 15 మంది చూసినా 5 మంది చూసినా కూడా అది ఉపయోగంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తాను తప్ప సో అది వైరల్ అయిపోవాలి లేదా నేను తొందరగా వీడియోస్ రీచ్ అయిపోవాలని కాదు. నేను చేసే ఈ ఒక యూస్ఫుల్ కాంటెంట్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఉండాలి అని చెప్పి సో అంతే తప్ప ప్రతిరోజు రీసెర్చ్ చేసి ప్రతిరోజు ఇలా అవుట్డోర్లో వచ్చి వీడియోస్ రికార్డ్ చేసి పెట్టాలి అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. సో అవుట్డోర్లో వచ్చి చేయాలి అంటే పక్కన వెహికల్ నాయిసెస్ ఉంటాయి, మ్యూజిక్స్ ఉంటాయి, వేరే వాళ్ళు ప్లే చేసుకుంటూ ఉంటారు. అయినా కానీ మీకు క్లియర్గా అది ఆడిబుల్గా వినపడేలా చేయాలి అంటే సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఎఫర్ట్ అంతా కూడా పక్కన పెట్టి ప్రతిరోజు నైట్ ఎడిటింగ్ చేసిన తర్వాత పొద్దున్నే అప్లోడ్ చేసేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, అది ఎంత పెట్టినా రాదు. సో ఈరోజు నేను వర్కౌట్స్ చేశాను. నేను వర్కౌట్స్ ఏం అప్లోడ్ చేయట్లేదు, బట్ ఈ జెన్యూన్ ఫీలింగ్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నా వీలైనంత వరకు మీకు రీచ్ అవుతున్నాను, అవ్వాలి అని ఇంకా కోరుకుంటున్నాను. సో మీరు ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి. సో చూసిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ జెన్యూన్లీ ఐఎమ్ వర్త్ ఇట్, ఎస్, డూ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ ఛానల్ గురించి అప్డేట్స్ రావాలి అంటే యూ కెన్ గో త్రూ మై ఇన్స్టాగ్రామ్ విచ్ ఇస్ వినయ్ ఫిట్ ఫ్యూజన్. ఈ యూట్యూబ్ బయోలో ఉంటుంది అనమాట. సో ప్రతిరోజు మీకు ఇన్ఫర్మేటివ్గా ఇంట్లో కూర్చొని ఫిట్గా ఎలా ఉండాలి, హోమ్ ఫుడ్ని ఎలా కస్టమైజ్ చేసుకుంటే హెల్తీగా ఉండొచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. సో అప్కమింగ్ వీడియోస్లో అయితే ఇంకా క్లియర్గా పెడుతూ ఉంటాను అనమాట. సో చాలామందికి ఏంటంటే ప్రోటీన్ కొంటే జిమ్కి వెళ్ళలేరు, జిమ్కి వెళ్తే ప్రోటీన్ కొనలేరు. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోకుండా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో మెంటల్ స్ట్రెస్ ఉంటుంది అండ్ ఆల్సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సిచ్యువేషన్స్ వల్ల. ఒక టైంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది అది, నేను కూడా ఫేస్ చేశాను. సో మన సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండదన్నమాట, దానికి కన్వీనియంట్గా మనం వెళ్ళాలి. సో దానికి సొల్యూషన్ ఇదనమాట. బేసిక్గా రెసిస్టెన్స్ బ్యాండ్ అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంట. చాలామంది ఏమనుకుంటారు రెసిస్టెన్స్ బ్యాండ్ కూడా సేమ్ అదే ప్రైసే కదా బ్రో అంటారు. సో నువ్వు రెసిస్టెన్స్ బ్యాండ్ మంచి క్వాలిటీతో ఒకసారి కొన్నావు అనుకో, అది నీ వీలైనంత వరకు సంవత్సరాలు కావచ్చు, ఇయర్స్, మంత్స్, వీక్స్, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వాడుకోవచ్చు. నీకు ప్రాపర్ నాలెడ్జ్ అండ్ టెక్నిక్ ఉంటే. ఏముంది బాస్, యూట్యూబ్లో జస్ట్ రెసిస్టెన్స్ బ్యాండ్ ట్రైనింగ్ అని కొడితే రకరకాలు వస్తుంది. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే నీ బాడీలో ఉన్న మజిల్ నువ్వు వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల, లేకపోతే నువ్వు రెసిస్టెన్స్ బ్యాండ్తో ట్రైన్ చేస్తున్నావు, లేకపోతే నువ్వు బాడీ వెయిట్స్తో వర్కౌట్ చేస్తున్నావు అనేది మ్యాటర్ కాదు. సో నువ్వు ప్రాపర్ ఇంటెన్స్ని, ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ని, ప్రాపర్ వైటమిన్స్, ప్రాపర్ మినరల్స్, ప్రాపర్ వాటర్ ఇంటేక్, ప్రాపర్ స్లీప్ని, వీటన్నిటిని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే యూ విల్ బీ ఫిట్ ఎనఫ్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ విత్ మోర్ వీడియోస్ అండ్ దెన్ see you soon with next video and then with next muzzle. పేరు గుర్తుపెట్టుకోండి, వినయ్.